ఇప్పుడు మనం ఒకవేళ నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నటుడినైతానంటే ఎవరైనా సరే గాని ప్రోత్సహించకపోగా వెనక్కి నెట్టేసోళ్ళే చాలా మంది ఉంటారు. అందులోనూ మన తల్లిదండ్రులోళ్ళు, మన కన్న తల్లులైతే గనక అసలు బిడ్డ నీకెందుకు బిడ్డ అసలు ఏమైపోతుందో ఏవో జీవితం అనుకోని మస్తుగా ఆందోళన చెందుతా ఉంటారు. ఇక ఆ సమయంలో గిట్లా తల్లిదండ్రులు ఎందుకు బిడ్డ నీకు ఇదంతా అవసరమా? మంచిగా చదువుకొని చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటా పని చేసుకోవచ్చు కదా ఉండక అని అంటా ఉంటారు. కనుక ఇప్పుడు అందరి తల్లిదండ్రులు గిట్లా గిదే మాదిరిగా ఆలోచిస్తారని మనం గిట్లా చెప్పలేమాయే. ఉదాహరణకు పూరి జగన్నాథ్‌నే తీసుకుందాం మనం. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ తల్లిదండ్రులు గిట్లా గిట్లా అనుకుంటే ఇక ఆయన మన చిత్ర పరిశ్రమని ఏలేటోడా చెప్పురి. ఇక ఇంత పెద్ద హీరోలకు గాను ఆయన తీర్చిదిద్దగలడా? ప్రముఖ హీరో అయిన అమితాబ్ బచ్చన్ సార్‌కు ఆయన దర్శకత్వం వహించేటోడా? ఇక చూసిర్రా ఇన్ని జరిగినాయంటే అద్భుతాలు ఆయన దర్శకుడు కావడం వల్లనే. ఇక కొన్ని గట్లా ధర్మం ప్రకారం జరిగిపోతాయి అంతే అనుకొని ముందుకు సాగడమే. అయితే తాజాగా ఇప్పుడు సుధీర్ బాబు గిట్లా ఆయన మనోగతం గురించి చెప్పే ప్రయత్నం చేసిండంట. అయితే ఇప్పుడు ఆయన ప్రస్తుతం నటిస్తున్న మా నాయన సూపర్ హీరో అనే సినిమాకు ప్రచారంలో భాగంగానే వాళ్ళ నాయనతోని ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి బయట పెట్టిండంట. ఇక ఈ సినిమా ముఖ్యంగా తండ్రికి కొడుకుకి మధ్య అనుబంధం తెలియజేయడంతో సుధీర్ బాబుకి వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉన్న సినిమా అంట. ఎప్పుడైతే సుధీర్ బాబు మొదట్ల చిత్ర పరిశ్రమల అడుగు పెట్టి నేను హీరో అయితానంటే మా నాయన గుండె ఒక్కసారి మొక్కలైందనుకోండి. ఇక ఇప్పుడు అదృష్టవశాత్తుగా నేనైతే ఇంత మంచి స్థాయిలో అయితే దక్కించుకున్నా. ఇప్పుడు మా నాయన మంచిగానే సంతోషంగా ఉన్నాడు. ఇక ఒకవేళ గస్వంటి పరిస్థితి రాకపోతే మరో లెక్క ఉండేదేమో అని అంటున్నాడు అనమాట. ఇక ఇది ఇట్లా ఎంతో కొంతవరకు వాస్తవనే చెప్పుకోవాలి. ఇక అదృష్టం మేరకు మన జీవితం ఎటు పయనిస్తుందో మనం చెప్పలేమాయే. ఇక గదంతా దేవుడు రాసిన రాతనే మరి. ఇక ఈ ముచ్చట అంతా పక్కకు పెడితే దీనితో పాటు వాళ్ళ నాయనతో ఉన్న అనుబంధం గిట్లా బయట పెట్టిండు. ఇక మా నాయన అంటే నాకు మస్తుగా ఇష్టము, నేను ఆయనను ప్రేమిస్తున్నా అని ఎప్పుడు చెప్పలేకపోయినా దగ్గరికి తీసుకొని హద్దుకున్న రోజులు గిట్లా లేవు. ఇక ఆయనని ఎప్పటికప్పుడు దగ్గరికి తీసుకొని కౌగిలించుకోవాలని నేను మస్తు అనుకున్నా కానీ గది ఇట్లా ఎప్పుడు చేయలే. కనుక నా కొడుకులని చూసుకొని నేను వాళ్ళని హద్దుకొని ఉంటా అని చెప్పుకొని వచ్చింది. ఇక మా నాయన మస్తు కష్టపడే తత్వం ఉన్నోడు. ఇక నేను గిట్లా కష్టపడే తత్వాన్ని అలవరుచుకున్నా. ఇక ఆయన ఎప్పుడు పని ధ్యాసలో ఉండి మునిగిపోతూ ఉంటాడు. కనుక ఇక ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పకనే చెప్పిండే. ఇక ఇన్నారు కదా ఎంత మంచి ముచ్చట వంచుకున్నాడు అనేది. ఇక అందుకనే ఇక మన అమ్మ నాయన మన కోసం అని చెప్పేసి కన్న కష్టం పడి ఎంతో చేస్తూ ఉంటారు, కానీ బయటకైతే చెప్పుకోరు. ఇది మాత్రం వాస్తవం. ఇక నా కొడుకు అట్లా నా కొడుకు ఇట్లా అని ఎన్నో విషయాలు మస్తుగా గర్వంగా చెప్పుకుంటారు, ఇక గొప్పలు చెప్పుకుంటారు. కానీ వాళ్ళకున్న ప్రేమ అనేది ఇక వాళ్ళు చేసే పనులలోనే అవపడతా ఉంటుంది. కనుక మీరు గిట్లా ఎప్పుడైనా సరే కానీ ఇక జరంతా మన అమ్మ నాయనలకు ప్రేమను వంచడం అనేది ఇక వాళ్ళకి అనుకున్నది వాళ్ళకి తెచ్చిపెట్టుడు కానీ చేస్తూ ఉండాలి. ఇక ఎందుకనంటే వాళ్ళు ఇట్లా చెప్పుకోరు. ఇక నా కొడుకు ఇట్లా ఇట్లా అని బయట గొప్పలు చెప్పుకుంటారే కానీ ఇంట్లో జరిగే వాస్తవం అయితే ఇప్పటి కాలంలో మొత్తం విరుద్ధంగానే జరుగుతున్నదాయే. కనుక మన తల్లిదండ్రులు మనకి చాలా ముఖ్యమైన మనుషులు గినక వాళ్ళతోని ఎప్పుడు గింత బుక్కడి బువ్వ తిన్నావా నాయన, మంచిగా ఉంటున్నావా, ఆరోగ్యం ఎట్లా ఉన్నది, అంత మంచిగానేనా అని మంచిగా మాట్లాడి ప్రేమ చూపిస్తే వాళ్ళు గిట్లా లోపల మస్తుగా ఖుషిగా అవుతారు. ఇంకా నా మాట నమ్ముని మీరు గిట్లా మీ తల్లిదండ్రులకి గిట్లనే మంచిగా ఉండాలి, సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.